బాబు కాస్త ధర్మం చేయండి బాబు. అరే నువ్వేరా నువ్వేరా అరే నువ్వేరా రామచంద్ర, బాబు ఆకలిగా ఉంది బాబు. హే టిప్పో అయినా బాబు అమ్మా, తీసుకున్నాయినా తీసుకో. తాత, నువ్వేదో ముసలాడు కదా అని జాలిపడి నెక్కిస్తే అన్ని బాగానే నెక్కి పెడుతున్నావు తాత. నువ్వేమైనా రాజు అనుకుంటున్నావా లేక దాతవు అనుకుంటున్నావా? తమరి పేరేంటో? నా పేరా బాబు? ఈ దేశానికి రైతే రాజు అంటారు కదా, అంచేత నన్ను రాజు అని పిలవచ్చు. లేదా దేశానికి రైతే వెన్నెముక అంటారు కదా, అంచేత సరిగ్గా నిలబడ్డం చేత కాని నన్ను వెన్నెముక అని కూడా పిలవచ్చు. మా కడుపులు కాలుతున్నా పర్వాలేదు, దేశంలోని జనాలు ఖాళీ కడుపుతో ఉండకూడదని మా శ్రమని దానం చేస్తాం కదా బాబు. అంచేత మమ్మల్ని అన్నదాత అని పిలిచినా పలుకుతాం బాబు. జై జవాన్ జై కిసాన్ అంటారు కదా బాబు, ఆ కిసాన్లో నేను ఒకండి బాబు. ఆ జవాను రక్తం ధారపోసి దేశాన్ని రక్షిస్తే, ఈ కిసాన్లు రక్తం ధారపోసి దేశం ఆకలి తీర్చుతారు బాబు. కానీ విచిత్రం ఏమిటంటే బాబు, దేశాన్ని రక్షించే జవాన్కి రక్షణ ఉండదు, దేశం ఆకలి తీర్చే కిసాన్లకి 2 పూట్ల తిండి ఉండదు. రైతు పంటకు సరైన ధర దొరుకుతుంది కదా తాతగారు, మరి మీరేమో? ఎవరు చెప్పారు బాబు రైతు పంటలకి సరైన ధర దొరుకుతుందని? పంట పండించడం వరకే రైతు ప్రమేయం ఉంటుంది బాబు. ఆ తర్వాత దానిని అమ్ముదామని కొండంత ఆశతో వచ్చిన ఆ రైతుకి ఆ ఆశ మాత్రమే మిగులుతుంది బాబు. ఎంతొస్తే అంతా వచ్చిన కాసులతో కడుపు నింపుకుని కాటికి కాలజాపడం తప్ప ఎదిరించడం చేత కాని ఎర్రి బాబులం బాబు మేము. ఎవరి దాకా ఎందుకు బాబు, సాయం చేయాల్సిన మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా రోడ్డు మీద తన కష్టంతో పండించిన కూరగాయలను అమ్మే రైతు దగ్గర బేరం ఆడతారు గాని, ఆ షాపింగ్ మాల్లో కొనే కూరగాయల్ని బేరం ఆడతారా బాబు? కానీ ఆ షాపింగ్ మాల్లో అమ్మే కూరగాయలు కూడా మా దగ్గర తక్కువ ధర కొని మీకు అమ్ముతారు బాబు. దేశంలో రైతులకు అన్నీ దొరుకుతున్నాయి కదా తాతగారు, మీ అప్పులు కూడా మాఫీ చేస్తున్నాం టీవీలో చెప్తున్నారు కదా. ఎవరు చెప్పారు బాబు రైతులకు అన్నీ దొరుకుతున్నాయని? అలా దొరికితే ఆత్మహత్య చేసుకునే రైతుల సంఖ్య రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది? వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రోజు రోజుకి ఎందుకు తగ్గుతుంది? వ్యవసాయం అనే పదంలో మాత్రమే సాయం ఉంటుంది బాబు, వ్యవసాయం చేసే వాళ్ళకి కాదు. అదేదో సినిమాలో ఎవరో వెన్నుపోటు పొడిస్తే అది జీవితాల్ని మార్చే సమస్యలాగా చర్చించే యువత మన రైతులకి జరిగే వెన్నుపోటు కోసం, వాళ్ళ ఆత్మహత్యల కోసం కనీసం ఆలోచించరేం బాబు? వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతుంది కాబట్టి ఈరోజు ప్లాస్టిక్ బియ్యమని, ప్లాస్టిక్ కూరగాయలని బజార్లో దొరుకుతున్నాయి బాబు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయి బాబు.
కూర్చోండి తాతగారు, బాధపడకండి. మీకో విషయం చెప్పనా బాబు? గర్భిణీ స్త్రీ తన ప్రసవ సమయంలో ఎంత పురిటి నొప్పిని భరిస్తుందో, రైతు కూడా తన పంట కోసేటప్పుడు అంతే నొప్పి భరిస్తాడు బాబు. ఆ తల్లి బాధ అమ్మ అన్న పిలుపుతో పోతుంది. ఈ రైతు బాధ జనాల ఆకలి తీర్చడంతో పోతుంది. కానీ ఒక తల్లి తన జీవితంలో ఒక్కసారో 2 సార్లు పురిటి నొప్పిని భరించాల్సి వస్తే, రైతు మాత్రం తన జీవితాంతం కోత కోస్తూ కడుపు కోత మింగుతూనే ఉంటాడు బాబు. ప్రకృతి పగబట్టినా, పురుగులు పగబట్టినా నాశనం అయ్యేది పంటే కాదు బాబు, మా ఆశలు బతుకులు కూడా. అప్పుడు కూడా చేతికొచ్చిన పంట పురుగులు పడే పాడైపోతుంటే, నీరు అందక అల్లాడిపోతున్నా, ఎరువులు కొనలేక పాడైపోతున్న పంటని చూడలేక బరువెక్కిన గుండెతో ఎన్నో నిద్రలేని రాత్రులు వెక్కి వెక్కి ఏడుస్తాం బాబు. అప్పుడు మా కంట వచ్చే నీరు పంటని తడపకపోయినా కనీసం మా కళ్ళనైనా తడుపుతుంది బాబు. బాబు, మా నాన్నతో, నాన్న నేను వ్యవసాయం చేసి అందరి ఆకలి తీరుస్తాను అని అన్నప్పుడు నన్ను చూసి చాలా గర్వపడ్డారు బాబు. కానీ ఇప్పుడు కనీసం నా ఆకలి కూడా తీర్చుకోలేని స్థితిలో చూస్తే, నువ్వు రైతు అవుతానంటే వద్దని ఆపనందుకు నన్ను క్షమించి బిడ్డ అని గుండెలు బాదుకుందును, నన్ను తన గుండెకు హత్తుకుందును. ఎదిగిన కొడుకుని చూస్తూ ఆసరా దొరికిందని ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో, ఎదిగిన పంటను చూస్తూ ఆధారం దొరికిందని రైతు కూడా అంతే ఆశపడతాడు బాబు. కానీ అప్పుడు కూడా మా అమాయకత్వంతో మేము సంపాదించేది అప్పులే బాబు, అప్పులే. నిన్ననే బాబు చివరిగా మిగిలిన చిన్న పొలం కూడా అమ్మేసి కొన్ని అప్పులు తీర్చి, పండించడానికి భూమి లేక ఏం పని చెయ్యాలో తెలియక చివరికి ఇదిగో ఇలా పిచ్చాటన మొదలు పెట్టాను బాబు. మీ సమస్యలకు పరిష్కారం ఉండదు తాతగారు. ఈ దేశంలో రైతుకి ఎప్పుడూ సమస్యలే ఉంటాయి బాబు, పరిష్కారాలు ఉంటావు. ఇవాళ దేశం ఆకలి తీర్చే రైతన్నకి పిడికెడు అన్నం కరువైంది బాబు. అమ్మ పాలు ఎంత స్వచ్ఛమైనవో అన్నదాత మనసు కూడా అంతే స్వచ్ఛమైంది బాబు. అందులోనూ భూమి తల్లిని నమ్ముకున్న వాళ్ళం కదా బాబు. ఈ భూమిలో కలిసే వరకు అందరికీ అన్నం పెట్టాలనే ఉంటుంది బాబు. అందుకే బాబు ఆ అబ్బాయికి అన్నం పెట్టాను. మమ్మల్ని క్షమించండి తాతగారు. మీలాంటి అన్నదాతలను గుర్తించకపోవడం, గౌరవించకపోవడం మా దురదృష్టకరం. మీలాంటి రైతులు ఎన్ని కష్టాలు వచ్చినా వ్యవసాయం ఆపలేదు కాబట్టే ఈరోజు నాలాంటి కుటుంబాలు ఎన్నో ఆకలి బాధ ఏంటో తెలియకుండా ఉన్నారు. మీతో పాటు ఈ దేశ అన్నదాతలందరికీ ఇవే మా సెల్యూట్.